లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు లయన్స్ క్లబ్ పిఎస్టీలతో కృషి చేయాలని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నెడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్లో గల క్షత్రియ పరిషత్తులో లయన్స్ క్లబ్ 316B డిస్ట్రిక్ట్లో గల అన్ని క్లబ్ల పిఎస్టీల శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నెడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన శిక్షణా కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉమామహేశ్వరరావు, మెట్టా రాధా సరస్వతి, ఫ్యాకల్టీ మెంబర్స్ అంబటి సుధాకర్ రెడ్డి, డివిఎస్ రాజు, రమేష్, వేణుగోపాల, లక్ష్మీపురం, సేట్ అనిల్ కుమార్ జైన్, సూర్యనారాయణరాజు పిఎస్టీలు చేయవలసిన కార్యక్రమాలు, విధులు, బాధ్యతలను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా చిట్నెడి శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రతి సభ్యుడు వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఉమామహేశ్వరరావు, మెట్టా రాధా సరస్వతులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పిఎస్టీలంతా సమిష్టిగా పనిచేసి ప్రజల్లో లయన్స్ క్లబ్ ప్రాముఖ్యతని పెంచే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో రీజనల్ చైర్మన్లు దొడ్డి రామసుబ్రహ్మణ్యం, సుమన్ వర్మ, కొడాలి ఉమాదేవి, బోడే మాలతి, వసుంధర, మోహన్ కుమార్, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ ముద్దునూరి వాణిశ్రీ, వినోద్, తలారి రామచంద్రరావు, కంచమర్తి శ్రీనివాస్, పద్మ తులసి, లయన్స్ క్లబ్ 316Bలో గల అన్ని క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు. అలాగే సమాజంలో ఇప్పటికే ఒక పేరు ప్రఖ్యాతంతో మీరున్నారు. మీరు చిన్న మనుషులేగా ఒక కుటుంబ వ్యవస్థ నుండి, ఒక ఉద్యోగ బాధ్యత నుండి చక్కటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళా మీకు స్కూలింగ్ మీద అనుకుంటారు, స్కూలింగ్ కాదు. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కొంచెం మెరుగుదిద్దే కానీ ఆర్గనైజేషన్ కోసం మీకు కొన్ని తెలియని విషయాలు తెలియపరచడం, ఆర్గనైజేషన్ యొక్క ఇంట్రెస్ట్ని మీ ముందుంచడం, తద్వారా ఆర్గనైజేషన్కి కావాల్సినటువంటి మెంబర్షిప్ కానీ, సర్వీస్ కానీ, దీనికి సంబంధించిన ఫౌండేషన్కి సంబంధించిన సహకారాన్ని కానీ అభ్యర్థించడానికి, మీకు తెలియజేయడానికి చేసిన ఏర్పాటు చేసినటువంటి స్కూలింగ్. ఈ ప్రత్యేకించి ఏ ప్రభావం మన గంటలో బాధాత్మక అనుకోవద్దు. ప్రతి విషయాన్ని మనం సున్నితంగా మనం నేర్చుకోగలిగిన రోజు పరిపక్వత గల మనిషిగా మనం ప్రవర్తించగలుగుతాం. చాలా ఓపికగా నేర్చుకుంటే ఎన్నో విషయాలు మన జీవన విధానానికి కూడా ఉపయోగపడతాయి. ఒక లైన్స్లోనే మీటింగ్ మనం అటెండ్ అవుతున్నాం అనుకోకుండా మనల్ని మనం మార్చుకోవడానికి రమేష్ రాజు గారు చెప్తూ ఉంటారు. నన్ను నేను మార్చుకోవడానికి మాత్రమే లైన్స్లో వచ్చాను అని చెప్తూ ఉంటారు. ఆ మాట గుర్తుంటారు. ఎందుకంటే గతంలో చిట్టి శ్రీనివాస్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని అవమానం ఉన్నా భరించుకుంటూ ఆర్గనైజేషన్ కోసం పట్టుకున్నటువంటి వ్యక్తి అవుతున్నామంటే అది నేనే. ఎందుకంటే నా సహజత్వం నాకు తెలుసు, నన్ను నేను మార్చుకున్నాను. రమేష్ రాజు గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ పంపించాలి, అటు మల్టిపుల్లోనూ ఇంటర్నేషనల్లోనూ లీడ్ డిస్ట్రిక్ట్ అనే ఒక భావంతో తనకి ఇచ్చిన అసైన్మెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అనే ఆ తపన అర్జీతో నేను వారికి ఇచ్చిన రాయితీలు కానీ అది ఈరోజు మళ్ళీ అనౌన్స్ చేయడం స్పెషల్ ఆల్ లుక్స్ ఫెంటాస్టిక్ ఎఫర్ట్, కాంప్లిమెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కూడా మార్నింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఎల్సీఎఫ్ ఫౌండేషన్ గురించి ప్రెజెంటేషన్స్లో వచ్చినప్పుడు కాస్త వై వీ నీడ్ టు డొనేట్ ఫర్ ఎల్సీఎఫ్ అనేది ఆ అంశాలు ఒక 5-10 minutes మీకు డెఫినెట్గా తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఆల్ ఐ కెన్ సే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇందులో భాగస్వాములు అవ్వండి. ఇట్ విల్ డెఫినెట్లీ ఈవెన్ దో మనం అందరం నిస్వార్థ సేవ చేస్తున్నప్పటికీ ఇట్ విల్ కంపేర్ టు us and our families అన్నది ఎవరు చెప్పగలరు. Involved in this program right from $100 to $1,000 and above that. ఎంతమంది ఇన్వాల్వ్ అయినా చాలామంది ఎంజాయ్మెంట్ ఫోన్ చేసిన వాళ్ళు అవుతున్నారు. అండ్ ఈ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ అనిల్ జైన్ మేజర్ డోనర్గా ఉన్నారు. $20,000 ఆర్టీఎస్ పెయిన్స్ $20,000. మెట్టా రాధే గారు ఆల్రెడీ 25,000 15,000 చెప్తున్నారు. అండ్ వీఆర్ ఆల్ దేర్. ఐ myself I have paid around $21,000 so far. Honorable faculties, dear PSTs, warm welcome to all of you. Thank you for all the promises you have made for LCIF. ఇలాగే మెంబర్షిప్ కూడా మీ ప్రామిసెస్ చేసి మన జిల్లాని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. నెవర్ స్టాప్ లెర్నింగ్ బికాస్ లైఫ్ నెవర్ స్టాప్స్ టీచింగ్. సో మనం ఇవాళ ఇక్కడ ఉన్నామంటే ఏదో నేర్చుకోవడానికి వచ్చాం. ఒక 5 సంవత్సరాల వెనకాల నాకు నిజంగా లైన్స్ పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి తెలియదు. ఈవెన్ దో ఐ వాస్ వెరీ వెల్ accomplished in computers, but today it's a new chapter for all of us. So
మనం ఏది నేర్చుకున్నా సరే మన లైఫ్లో తీసుకుని వచ్చి దాన్ని మనం ఇన్వైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఏ రోజైతే నేర్చుకోవడం ఆగిపోతామో దట్ మీన్స్ వీఆర్ నాట్ లివింగ్ ఎనీమోర్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ. జిల్లా గవర్నర్ గారు మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేశారు, మంచి ఫెసిలిటీ ఉంది, మంచి ట్రైనర్స్ వచ్చారు మనకి ట్రైనింగ్ చేయడానికి. మనసు పెట్టి నేర్చుకుందాం, ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ బెస్ట్ విషెస్.